నమస్తే అండి. చిలక ముక్కులు చక్కగా పువ్వులు పూయడం అయిపోయింది. అవి పూసిన పువ్వులు ఇలా కాయలుగా వస్తాయి. ఇగో చూడండి, కాయలు చూసారా? ఈ కాయలు తెంపి ఇవ్వండి, కాయలు ఉన్నాయి కదా, ఇవి తెంపేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ కాయలు తెంపి ఎండబెట్టాలి. ఇలా కాయలు ఎండబెడితే గింజలు అవే కాయలు చెట్లు గింజలు వచ్చేస్తాయి. ఇవి ఎండబెట్టుకొని నిల్వ చేసుకోవాలి. మనం 2-3 రోజులు ఎండబెట్టేస్తే చాలు. మంచి ఎండకి ఇవి చేయండి. గింజలు తీసుకోండి. ఏవో నల్లగానే ఉన్నాయి చూడండి గింజలు. ఇవి గింజలు, ఇవి ఎండబెట్టాలి. కాయలు ఎండబెడితే గింజలు ఇలా వచ్చేస్తాయి. నల్లగా ఉన్న కాయలే తీసుకొని ఎండబెట్టండి, గింజలు బాగా వస్తాయి. ఆ గింజలు నల్లగా ఉన్నాయి కదా, ఎండబెట్టుకుని నిల్వ చేసుకోండి. అంటే ఇవి 2-3 రోజులు అంటే ఎండాలి బాగా. ఎండిన తర్వాత నిల్వ పెట్టుకోండి. ఇదిగోండి, ఎన్నో చూడండి ఇలా. ఇదిగోండి కాయలు, వీటిలో పెద్దగా ఉన్న కాయలు ఎండబెట్టండి. అన్నిటికీ వచ్చాయి, పూలు వచ్చినట్టుకు అన్నిటికీ కూడా కాయలు వచ్చాయి. చిన్నవి కాకుండా పెద్ద కాయలు ఉన్నాయి, తెంపుకోండి. తెంపుకొని ఆ గింజలు ఎండబెట్టండి. ఇదిగోండి ఇలా చూసి ఎండబెట్టండి. కాయలు ఎండబెడితే చాలండి. ఇవ్వండి కాయలు ఇలా ఎండబెట్టుకుంటే మంచిది. ఇవ్వండి, చూస్తున్నారా? ఇవ్వండి, ఇలా రావాలి గింజలు. ఇలా వచ్చిన గింజల్ని బాగా ఎండబెట్టుకోండి, నిల్వ చేసుకోండి. మళ్ళీ మనం వేసుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా బంతి పూలు, బంతి చక్కగా పూసిందండి. ఇదిగోండి, బంతి చక్కగా పూసింది. చెట్టునే ఎండిపోనివ్వండి. చెట్టునే ఎండిపోయి వాలిన తర్వాత మనం తుంపుకొని మనం ఎండబెట్టుకోవచ్చు. ఇదిగోండి, చెట్టున ఉంచేస్తే ఉంటాయి. ఆ పువ్వులు మనకి ఏ కలరో ఆ కలరు. ఎండబెట్టాలనుకున్నప్పుడు పువ్వుల గింజలకి ఇదిగో ఈ పక్కల మాత్రం తీయండి, మధ్యలో మాత్రం తీయద్దు. ఈ మధ్యలో తీయకుండా ఈ పక్కలో ఉన్న వాటి వరకే తుంపుకొని ఎండబెట్టి నిల్వ చేసుకోండి. ఎందుకంటే అవి బాగా పెద్ద పూలు వస్తాయి, ఇవి ఒంట్రెక్కలు అవుతాయేమో చెప్పలేము. అందుకని ఈ పక్కలే తెంపుకోండి. చెట్టునే ఎండనివ్వండి. ఎండిన తర్వాత బాగా వడబడిపోయిన తర్వాత అప్పుడు తీసి మీరు ఎండబెట్టుకొని నిల్వ చేసుకోండి, మళ్ళీ వేసుకోవడానికి. ఓకే, జినియా తెంచానండి. కొమ్మలు తుంచేటప్పటికి జినియా చూడండి ఎలా వస్తుందో. కొమ్మలు తెంపాను, అంటే పై తలలు తుంచేసాను. ఎంత పెద్ద అయిందో, చక్కగా వస్తుంది జినియా. మందార కూడా బాగా వస్తుంది. జినియా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదండి జినియా, మొగ్గ కూడా వస్తుంది ఇప్పుడిప్పుడు. జినియా బాగా వస్తుందండి. జినియా, సన్నజాజి బాగా వస్తుంది. ఇది దీనికి అల్లిస్తాను, విరజాజి, సన్నజాజి. ఇదిగోండి బచ్చల కూర చక్కగా వచ్చింది. పోయినసారి తెంపాను కదా, వారం అయింది, మళ్ళీ బాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారికి వస్తుంది బచ్చల కూర. ఇవ్వండి చక్కగా నేను కొమ్మలు పెట్టానే, విరజాజి చక్కగా వస్తుంది. విరజాజి కొమ్మ ఇగురులు వేసుకుంటూ వస్తున్నాయి. పసుపు చామంతి, పోయినసారి ఫ్లవర్స్ ఉన్నాయి చూపెట్టాను కదా, పసుపు చామంతి. ఈ గడ్డి పూలు చూడండి, గడ్డి పూలు ఇవి. వీటి గింజలు అవే పడి అవే మొక్కలు వస్తాయండి. నేను పెట్టాను, చిన్నది పెడితే దీనిలో చూడండి ఎంత చక్కగా వచ్చిందో చెప్పలేము.
గడ్డి పూలు రోజు నీళ్ళు పెట్టేస్తే చక్కగా వస్తున్నాయి. పెట్టండి మీరు కూడా ఇలా. ఇదండి ఇది గులాబీ ఎంత చిగుర్చుకొని మళ్ళీ పిలకలు వస్తున్నాయో చూడండి. గులాబీ ఇవన్నీ గులాబీలండి, బాగా వస్తున్నాయి, చక్కగా వస్తున్నాయి. మీరు కూడా పెంచండి, ఇలా తక్కువ పెంచుతారు కదా. ఓకే, ఇది దమనం, మరువం, దమనం ఏదో అంటారు కదా, దమనం అని మరువం అని. దీని కొమ్మలు అంటే బతికింది అలాగే ఉంచేసి కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు తెంచితే మళ్ళీ ఇగురు పట్టుకొని మళ్ళీ వస్తుంది. ఈ కొమ్మలు తెంపి మనం పూలమాలలో వేసి కట్టుకోవాలి. ఇదిగోండి దమనం అంటారేమో దీన్ని. ఇది మరువం, ఇది దమనం. మంచి వాసన వస్తుంది. ఇది కూడా పై కొమ్మలు చిన్నవి ఇలా ఉన్నాయి కదా, ఇవి తెంపుకోవాలి. ఇవి తెంపుతూ ఉంటే మనకి మళ్ళీ ఇగురు వస్తూ ఉంటుంది. రోజు వాటర్ పెట్టండి, తప్పక చేయండి. అలా చేస్తారు కదా.